నీవు నమ్మిన దేవుని మహిమను నువ్వు చూస్తావన్నాడు. మార్కుతో మాట చెప్పాడండి యేసయ్య. పరిశుద్ధాత్మలో మార్కుతో మాట చెప్పాడు, నువ్వు నమ్మిన ఎడల యొక్క దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావని చెప్పాడు. దేవుడిని చూసే నమ్మికలో మనం అందరం కూడా ఏముండాలంటే ఒక నమ్మకం ఉంచాలండి. దేవుడిని మనం నమ్మాలి. నమ్మిన వెంటనే అప్పుడు దేవుని యొక్క మహిమను మన కుటుంబంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవుని యొక్క మహిమను చూసేవారు లేదండి. దేవుని యొక్క మహిమను చూడాలంటే ముందుకు ఏం చేయాలంటే నువ్వు నమ్మకం ఏర్పరచుకోవాలి. ఒక నమ్మకం నీలో ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ నేను చూస్తాను, నా దేవుడు ఖచ్చితంగా నా కుటుంబంలో కార్యం జరిగిస్తాడు అని ఒక నమ్మకం ఏర్పరచాలి. ఒక ఏర్పడాలంటే ఆ నమ్మకం గురించే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు యెహోవా నమ్ముకోవాలండి? యుగ యుగములు. నీకు బలహీన ఉన్నంత వరకు కాదు, నువ్వు బలహీనత ఎక్కువైనంత వరకు కాదు, యుగ యుగములు యెహోవాని నమ్ముకోవాలంట. యుగ యుగములు మనుషులను నమ్ముకోవట్లేదండి. యుగ యుగములు యెహోవాని మాత్రమే నమ్ముకోమంటున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే దేవుని యొక్క మహిమను నువ్వు యొక్క 2026లో చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మనం యెహోవాని నమ్ముకోవాలి. యుగ యుగములు. అది నా మాట ద్వారా కాదండి, యెషయా గ్రంథంలో మనకి చూపించిన మాట ప్రకారంగా చెబుతా ఉన్నాను. యుగ యుగములు యెహోవా మన సేవ కూడా దేవుణ్ణి నమ్మిన వారిలో ఉండాలండి. ఈరోజు మందిరానికి వెళ్ళిపోతున్నావు సరే, ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి చక్కగా నువ్వు నడుచుకుంటున్నావు సరే, చాలా బాగుంది. కానీ నీకంటూ ఒక మర్మం ఏర్పడిన తర్వాత, నీకంటూ దేవుడు చిన్న స్థిరత్వం ఏర్పరిచిన తర్వాత, నీకంటూ కొంచెం నువ్వు మందిరానికి రాకముందు చక్కగా నువ్వు తినలేని పరిస్థితుల్లో ఉన్నావు. నీకంటూ ఒక ఏర్పరిచారు. దేవుడి మీద నమ్మకం వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు విడిచిపెడుతున్నారంటే ఆయన మీద నమ్మకం తగ్గిపోతుంది. మనుషుల మీద నమ్మకం, మనుషుల మీద ప్రేమ అవుతుందండి, ఎంత ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడప్పుడు నేను నమ్మడం కాదు, యుగ యుగంలో నువ్వు దేవుడిని నమ్మాలి అని ఇక్కడ వాక్యం శ్రమిస్తుంది. ఆ వాక్య ప్రకారం మనం జీవించే వాళ్ళు ఉండాలి. ఆ వాక్య ప్రకారం మనం నడుచుకునే వాళ్ళు ఉండాలి. ఎన్నో దైవజనులు అనేక చోట్ల మనం చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద దైవజనుల యొక్క మాటలు చెప్తారు. ప్రతి మాట కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఏదైతే మాట్లాడాలో ఆ మాట ద్వారానే దాసులు ఏం చెప్తారంటే ఒక మాట వివరిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటేనండి నమ్మేవారిగా ఉండాలి. చాలా సార్లు వాక్యం తెలిసినా కానీ నమ్మలేని పరిస్థితి, వాక్యం తెలిసినా కానీ చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇబ్బందులు పడతారంటే నమ్మలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు పడతారు. చాలా ఏం చేస్తారంటే ఇబ్బందులు పడతారండి. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎందుకు అవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావంటే అవన్నీ ఎందుకు నీకు కారణం అవుతుందంటే ఇబ్బందులు పడడానికి, ఇరుకులు పడడానికి ఇవన్నీ నీకు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట అంటే నమ్మకము నీలో లేదు కనుక. ఆ నమ్మకం వస్తే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను మార్గమైన చూస్తావు అని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఒక మాట నేను చెప్తాను చూడండి. ఉదాహరణకి దేవుని యొక్క నమ్మకం ఎట్టి విధంగా ఉండదో, దేవుని యొక్క నమ్మకం ఎట్టి విధంగా ఉండదో నేను చెబుతాను. పర్వతం మీద నుంచి చిమ్మ చీకట్లోంచి పైనుంచి ఒక యవనస్తుడు పడిపోతున్నాడు అంటే చాలా అందరికి వెళ్తాడు. దేవుని అంటే నమ్మకమే. పడిపోతుండగా దారిలో వచ్చేసరికి ఒక పొద, పెద్ద పొద తనకు తగిలింది. చక్కగా పట్టుకున్నాడు, వేలాడుతూ కింద కంట వచ్చేసాడు. చిమ్మ చీకటి, ఏమీ కనపడట్లేదు అసలు. పట్టుకొని గట్టి కలుస్తున్నాడు. ఏమని కలుస్తున్నాడంటే నన్ను ఎవరన్నా రక్షించమని లేదా, నా ప్రాణం పోయేలా ఉంది అని పెద్ద కేకలు వేశాడంట. కుమారుడు నమ్మకాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే చిన్న స్వరం ఎత్తి సహోదరుడా అని పిలిచాడంట. ప్రభువా వచ్చావా, ఇదిగోనైనా నిన్ను రక్షించాలన్నా నీవు ఖచ్చితంగా నమ్మకం ఉంచుతావా నా మాట మీద అంటే, అయ్యో తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి సన్నిధికి వస్తున్నాను కదా, నేను ఖచ్చితంగా నీ మాట మీద నేను నమ్మకం ఇస్తాను అని అన్నాడంట. ఆ కుమారుడికి తెలియదు, తను కిందికి చేరుకున్నాడు, చాలా చీకట్లో ఉన్నాడు, తనకి తెలియటం లేదు. నేను నమ్మకం ఉంచడయ్యా నీ మీద అన్నాడు, గోల్సాడాడు. అయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే నా మీద నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టి నువ్వు పట్టుకున్న పొదను విడిచిపెట్టు అన్నాడండి. విడిచిపెట్టు ఆ పొదను అన్నాడు. అప్పుడు అంటున్నాడు యవనస్తుడు, ప్రభువా నేను నమ్మకం ఉంచాను కానీ నువ్వు నా ప్రాణంతో చెలగట మాడుతున్నావు నాయన, నా ప్రాణము ఇది వదిలితే గాలిలోనే కలిసిపోతే అయ్యయ్యో నేను వదలలేను అని
చెప్పడం, ఎందుకంటే నమ్మకం ఉంచాలని చెప్పాడు. అంతవరకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు ఆ 2 చేతులు విడిచిపెట్టు. పొదలు అన్నాడు, అయ్యో నా ప్రాణంతో సెరగాడుతున్నావు, ఆయన నువ్వు పక్కనుండు అని మరలా పిలుస్తున్నాడు. ఇంకెవరు లేరా నన్ను కాపాడడానికి, ఇదిగో నేను కాళ్ళు వేలాడుతున్నాను పొదలు పట్టుకొని అన్నాడు. నమ్మకం లేని చోట దేవుడు ఎందుకు ఉండడండి? ఉండడు. తెల్లవారుగా పొదలు పట్టుకొని అరుస్తానే ఉన్నాడు. తెల్లారింది, వెలుగు వచ్చింది, కొంచెం వెలుగు వచ్చిన తర్వాత కిందకు చూసిన తర్వాత తను వేలాడుతున్న హైట్ నుంచి ఆ భూమికి 2 అడుగులు మాత్రమే గ్యాప్ ఉన్నదండి. ముందేమని చెప్పాడు? నమ్మకం ఉంచని అన్నాడు. దేవుడు చెప్పిన విధంగా ఆరాధకాల సమయంలోనే ఆ పొదలు విడిచిపెడితే ఏమయ్యేవాడండి? క్షేమంగా ఉండేవాడు. రాత్రంతా కూడా వేలాడుతుంటా చేతుల మంటలతో, చేతుల నొప్పులతో అరుస్తూ ఉన్నాడు. దేవుడి మాట నమ్మాడండి? నమ్మలేదు. నమ్మితే అక్కడ ఏమవుతుందండి? క్షేమంగా దేవుడు కిందకు దింప 2 అడుగులే, ఆ పొదలు 2 అడుగులు మాత్రమే, కొంచెము. వెంటనే తను క్షేమంగా ఉండేవాడు. నైట్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ రోజు నా అమ్మ కూడా కొన్ని మన యొక్క పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నామంటే నమ్మకం ఉంచలేకపోవచ్చు. ఈ కుమారుడు అడ్వీనగానే చేశాడు, నమ్మకమే అన్నాడు. చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, నువ్వు నా ప్రాణంతో చెరగట్టుకుంటున్నావు కానీ నువ్వు ప్రక్కకుండా దేవుడిని నింపివేశాడు. ఈరోజు మనం కూడా అంతే. మనం కూడా చాలా నమ్మకంతో మనం ఉంటున్నాము అని అనుకుంటున్నాము. సమయం వచ్చేసరికి దేవుడు నీతో మాట్లాడినప్పటికీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అయ్యో అది అలా చేయడం వల్ల కాదు కానీ నువ్వు ప్రక్కన ఉండని దేవుడు ఏం చేస్తున్నావు అంటే ప్రక్కన పెట్టే వల్ల ఉంటున్నామండి. ఈరోజు వాక్యం నీతోటి నాతోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మాలి, యుగములు దేవుని నమ్మాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. అనేక సార్లు కన్నీళ్లు, అనేక సార్లు బాధలు, అనేక సార్లు వ్యాధులు, అనేక సార్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయో తెలుసండి? దేవుని మీద మనకి నమ్మకం లేకే, దేవుని మీద మనకు నమ్మకం ఉంచలేకే ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చి చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధన చేసి పాటలు పాడి పరిచయం చేసి ప్రార్థన చేసుకొని సేవకులతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నాం. అంతవరకే. ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటున్నావంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నమ్మకము లేకే. ఆ నమ్మకం లేకే మనము రోజున మనం జీవిస్తున్నామేమో. బైబిల్ అనేక మంది ఉన్నారండి, మనకి ఆది కాండంలోనే కనపడతారండి. ఎవరు కనపడతారు? ఆది కాండంలో స్టార్టింగ్ నమ్మకం లేకుండా ఉన్న వ్యక్తి ఆది కాండంలోనే ఉంటారు. ఎవరంటే అవ్వమ్మ గారు. దేవుడి మాట విన్నదండి అవ్వమ్మ గారు. విన్నారా? వినలేదు. మొదటి ఆవిడనే చూడొచ్చు మనం బైబిల్ గ్రంథంలో. ఆది కాండము మనం ప్రారంభించామంటే ఆవిడనే చూడొచ్చు మనం. చక్కటి అందమైన జీవితం ఇచ్చాడు దేవుడు. చక్కటి ఏదైనా తోటలో ఉంచాడు. చక్కగా ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా చూసుకున్నాడండి. దేవుడు చాలా నమ్మకంగా వారిని నిలబెట్టాడు. కానీ తను ఏం చేసిందంటేనండి, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి బలహీనత లేకుండా చక్కగా దేవుడు ఎంచుకున్నాడు, నడిపించాడు. కానీ అక్కడ చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడంటే, ఆ ఫలము నువ్వు తినద్దని ఏం చెప్పాడు? దేవుడు చెప్పాడా లేదండి? అనేక సార్లు మనం వాక్యం ద్వారా వింటాం, ఆ ఫలం తినద్దు అన్నాడు. అక్కడ ఏం చేసింది అమ్మమ్మ? ఎందుకు తిన్నది? సర్పం వచ్చింది. అక్కడికి సర్పం వచ్చి అడిగింది, ప్రవేశించింది. నిజమా? ఏదైనా తోటలో దేవుడు నిన్ను తినద్దన్నాడా అని చెప్పింది. అయితే అవును, నన్ను తినద్దన్నారు అని చెప్పిన వెంటనే అక్కడ ఏం చెప్పిందంటే, మనము మీరు తింటే ఏమో. ఆ సర్పం ఇక్కడ అవ్వమది అదే మాట్లాడింది. ఎందుకు తినద్దన్నాడో తెలుసా? నిన్ను ఎందుకు ఆ పండుగ ముట్టుకోద్దన్నాడో తెలుసా? ఎందుకు నిన్ను అది తాకద్దన్నాడో తెలుసా అని తనకొచ్చిన రీతిలో, తనకొచ్చిన స్థాయిలో అనేక మాటలు చెప్పింది. నిజమే, నువ్వు ఆయనకన్నా హెచ్చింపు పడిపోతావు, దేవదూతల సమానం అయిపోతావు, ఇంకా నువ్వు ఆయనకన్నా హెచ్చించి పడిపోతావు అని నిన్ను అందుకే తినద్దన్నాడని అనేక మాటలు ఎక్కేసిందండి సర్పం. అక్కడ దేవుడి మాటని నమ్మకం ఉంచలేదు. ఏం చేసిందండి? ఆ పండు తినద్దని చెప్పి వెళ్ళారు. కానీ ఖచ్చితంగా సర్పం మాటలు, సాధన మాటలు విన్నది. ఆ సాధన మాటలు విన్న ప్రకారంగా ఏం చేసిందంటే ఆ పండును తినేసింది. తిన్న తర్వాత అనుకున్నది, అయ్యో దిగంబరం అయిపోయాం అని చెట్టు పొదల చాటున దాక్కునే పరిస్థితి, సిగ్గుపడిపోయే పరిస్థితి. అక్కడ దేవుడు చెప్పాడు, ఇవన్నీ కూడా మీకు అన్ని కలిగి చేశారు కదా, ఆ పండును మాత్రమే ముట్టుకోవద్దని చెప్పింది. ఒక సర్పం వచ్చి అది ఎప్పుడైతే అమ్మమ్మతో మాట్లాడిందో వెంటనే ఏం చేసిన పండు తిన్నది. ఎందుకంటే దేవుని చెప్పిన మాట మీద తనకి నమ్మకం లేదు, నమ్మకం ఉంచలేదు. కనుకే సర్పం చెప్పిన మాట విన్నది. కనుకే దిగంబరం అయిపోయాని తర్వాత సిగ్గుపడింది.
అప్పుడు చెట్టు చాటుకు పరిగెట్టిందండి, దోమ ఉన్నది. అప్పుడు మనకు స్టార్ట్ అయ్యాయి. ఏమి స్టార్ట్ అయ్యాయి అంటే చక్కగా టైలర్లకు బట్టలు కుట్టడం, రంగులు బట్టలు వేసుకోవడం. ఈరోజు ఫంక్షన్కి వేసుకెళ్తే పొద్దుట వేసుకుంటే మళ్ళా మధ్యాహ్నానికి వేరే, ఆ రిసెప్షన్కి వేరే. ఒక పెళ్లి మనది అనుకున్నామంటే ఆడి పట్నం పడాలన్నా కానీ డబుల్ అయిపోతే మాకు చేయాలి. అప్పుడు స్టార్ట్ అయింది టైలర్ల పని, అప్పుడు స్టార్ట్ అయింది మన యొక్క రంగుల బట్టలు పని. కానీ ఈ రోజున ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే ఎలాగైతే మరి చాలా మంది అవన్నీ ఆ పొడ్డు తిన్న తర్వాత చాలా వచ్చినాయండి. పిచ్చి మొక్కలు రావడం, అనేకమైనవి మరి గచ్చు పొదలు రావడం, మరణ భయం, అవన్నీ కూడా మనం చూసినట్టుగా ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ వచ్చాయంటే కేవలము ఏంటంటే దేవుని మీద నమ్మకం లేక, దేవుని మీద ఇక హవ్వమ్మ మరి నమ్మకం లేకపోవడం వలనే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ రోజే చెప్పుండి, ఆ రోజే ఆ యొక్క సర్పం చెప్పిన మాట వెనకుండా ఉంటే చక్కగా ఏం చేస్తాడంటేనండి దేవుడు ఇవన్నీ కూడా కలిగి లేని పరిస్థితి మనం చూడొచ్చు. కేవలం ఎందుకు ఎలా జరిగిందంటే హవ్వమ్మకు అక్కడ దేవుని మీద నమ్మకం లేదండి. దేవుడు తన రూపంతో చేసుకున్నాడండి, తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు. నా మాట ప్రకారంగా నడుస్తానని అవన్నీ కూడా అప్పచెప్పి వెళ్ళాడు. కానీ అక్కడ ఏం చేశారంటే దేవుని మీద నమ్మకం వచ్చలేదు. ఈ రోజున మనం కూడా ఏంటంటే అండి నమ్మకం లేకపోవడము లేకుండానే మనం ఉంటున్నాం. మేము ఎలాగైతే ఆమె అక్కడ పళ్ళును టచ్ చేసిందంటే నమ్మకం లేక, ఈ రోజు నువ్వు దేవుని కాదని, దేవుని మందిరం కాదని నువ్వు వేరేగా ఏదైనా ఆలోచన కలిగి ఉన్నావంటే ఆయన మీద నువ్వు నమ్మకం లేక మాత్రమే నువ్వేం చేస్తున్నట్టే నడుచుకుంటున్నావు అన్నది. ఈ రోజు మనం ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకొని ఉంటారండి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చాలా కరువైపోయారండి. దేవుడు విడిచిపెట్టిన వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. దేవుని మాట ప్రకారం నమ్మేవారు చాలా కరువైపోయారు. వారు కూడా పరిస్థితులను బట్టి మారిపోతున్నారు. ఆ పరిస్థితులు గట్రా రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు పూర్తిగా మనపూర్వకంగా దేవుని నమ్మలేకపోవడం వలనే నువ్వు అతి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు. ఇంకా ఈ రోజు మనం అందరం క్షేమం ఉన్నామంటే చాలా మందికి మనం దేవుని మీద నుంచి నమ్మకాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బయటికి వెళ్ళిన వ్యక్తి రాలేని పరిస్థితి మరి ఘోరంగా జరుగుతున్నాయి బయట యాక్సిడెంట్. ఇంకా నువ్వు మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలంటే మనము నమ్మకం ఉంచే వాళ్ళ ఉండాలండి. ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకురావాలని చూస్తూ ఉన్నాడండి. లోతు భార్యను మనం చూడొచ్చండి. లోతు భార్యతో ఆ సొదొమ గొమొర్రాని నాశనం నేను చేస్తున్నాను, వెనక్కి తిరిగి చూడద్దు, మీరు వెళ్ళిపోండి అని ఏం చెప్పాడంటే వెళ్ళమని చెప్పాడు. అయితే అక్కడ లోతు భార్య ఏం చేసిందో తెలుసండి, అయ్యో నా ఊరు ఎలా కారిపోతుంది, అయ్యో నా ఊరంతా ఎలా నాశనం అయిపోతుంది, వెనక తిరగద్దని చూడొద్దన్నా కానీ తను ఏం చేసిందంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచలేదండి. దేవుని మాట మీద నమ్మకం ఉంచలేదు కాబట్టి వెనక తిరిగి చూసింది. చూసినట్టు ఏమైపోయిందండి, ఉప్పు స్తంభం అయిపోయింది. వాక్యంలో కూడా ఉదాహరణలు కూడా చెబుతూ ఉంటారు. లోతు భార్యను బట్టి చూడండి, ఎందుకంటే దేవుడు చెప్పాడు నమ్మకంగా, నేను ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాను, ఎవరు కూడా వెనక తిరిగి చూడకుండా పరిగెట్టమని చెప్పాడు. కానీ ఏం చేసింది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయ్యో నా ఊరు నా పట్టణం ఎలా నా ఇల్లు ఎలా కాలిపోతాను ఇలా వెనక తిరిగి చూసింది. వెంటనే ఏమైందంటే ఉప్పు స్తంభం అయిపోయిందండి. అలా అవడానికి గల కారణం నమ్మకం ఉంచలేదండి దేవుని మాట. ఈ రోజును కూడా మనం ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే యోబు భార్యను కూడా మనం చూస్తే యోబు ఇంకా నేను దేవుని స్తుతిస్తాను, నా పరిస్థితులు మారుస్తానని యోబు గోల్సాడుతూ ఉన్నాడండి. అయితే అక్కడ యోబు భార్య కోపం వచ్చింది. ఏమైనా కోపం వచ్చిందంటే నీకు రోగం వచ్చింది కదా, నువ్వు గోపుకుంటున్నావు కదా, పెట్టులతో నువ్వు గోపుకుంటున్నావు, బూడిదలో కూర్చున్నావు, నువ్వు యాసపోయింది, నీ బిడ్డలు పోయారు, నీ స్నేహితులని విడిచిపెట్టారు, అందరూ నిన్ను విడిచిపెట్టారు కదా, అయితే ఇక్కడ దేవుడు నిన్ను మారుస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు దూషించు, నీకు అన్ని పోయినాయి కదా, ఇంకా నీకు దేవుడు ఏం చేస్తాడని నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎందుకు నీకు ఆ నమ్మకం ఉన్నవన్నీ పోయినాయి కదా అని అక్కడ ఏం చేసిందంటే యోబు భార్య దూషించడం జరిగిందండి యోబుని. అందరూ చచ్చిపోయారు కదా అని అన్నది, నువ్వు కూడా చచ్చిపో, దేవుడు దూషించి నువ్వు చచ్చిపో అన్నదంతే. కానీ అక్కడ ఏం జరిగిందంటే దేవుని మీద నమ్మకం లేకపోవడం వలన యోబు భార్య అలా మాట్లాడిందండి. యోబు భార్య దేవుని మీద నమ్మకం అలా మాట్లాడేది కాదు, నమ్మకం లేదు కాబట్టి అలా మాట్లాడింది.
అయితే ఇక్కడ అబ్రహాం భార్యను కూడా మనం చూడొచ్చండి. నమ్మలేని సందర్భం. గుడారం బయట అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అని ఇక్కడ గుడారం బయట అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే లోపల శారమ ఏం చేస్తుందంటే చక్కగా తనకున్న ఆ పళ్ళ చెట్టును ఏం చేస్తుందంటే శుభ్రం చేసుకుంటూ ఉంది. దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుండగా ఈ మాట విన్నది. ఈ మాట విని ఏం చేసిందంటే వెటకారంగా నవ్వింది. అది దేవుడికి వినపడింది. నవ్వు వినపడి నువ్వు ఎందుకు నవ్వుతున్నావని అడిగాడండి పరిశుద్ధాత్మ దేవుడు. లేదు లేదయ్యా, నేను అడగలేదు అని చెప్పింది. ఎందుకు అలా నవ్విందంటే అక్కడ నమ్మకం లేదు. నమ్మకం లేక నవ్వింది అనమాట. ఈరోజు నా వాక్యం వింటున్న మనందరం కూడా సారాయి ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నాను అడిగినప్పుడు నేను నవ్వలేదని తన బుకాయించింది. లేదు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతుండగా నువ్వు నవ్వావు అని చెప్పాడు. అలా ఎందుకు నవ్విందంటే నమ్మకం లేక. ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా నమ్మకం ఉంచాలని. అనేక సార్లు దేవుడు నమ్ముకున్న బిడ్డలు చెప్తారు. ఏమని చెప్తారంటే, బ్రదర్ నిన్ను దేవుడు దీవిస్తాడు, బ్రదర్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఉంటారండి మన దేవుని ప్రేమ బిడ్డలు. వాళ్ళందరూ కూడా చిన్నగా నవ్వుకుంటారు. ఎందుకంటే నమ్మకం లేక. ఆయన మీద మన ఎల్లప్పుడూ కూడా నమ్మకం ఉంచాలండి. మీరందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచకపోగా ఏమైపోయారంటే మీరందరూ కూడా నశించిపోయారు. నేను చెప్పిన వీరందరూ కూడా నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు తెలుసా? నమ్మకము వారికి దేవుని మీద ఏర్పడలేదు. నవ్వరు, ఏడంగా చూసారు దేవుని, నమ్మకం ఉంచలేదు. కాబట్టి వీరందరూ కూడా ఏమైందంటే నశించిపోయారు. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. జకర్యా ఎవరంటే ఒక ప్రవక్త అండి. నిత్యము దుర్వార్త పట్టుకుని ఉండే గొప్ప దైవజనుడు, అనేక మందికి సువార్తను ప్రకటించే గొప్ప దైవజనుడు. ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఎలాగో తెలియను, తను అనేక మందికి సువార్త చేసేవాడే ఈ జకర్యా గారు. అయితే అక్కడ గాబ్రియెలు దూత ఎదురుగా ప్రత్యక్షమైంది. ఏమన్నదంటే, దేవుడు నీకు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు జకర్యా ఏమన్నాడంటే, ఇది ఎలా జరుగును? నేను ముసలివాడిని అయిపోయాను కదా, నా భార్య కాలము ఒడిగిన స్త్రీ అయిపోయింది కదా, ఇది ఎలా జరుగును? 10 మందికి సువార్త చెప్పే జకర్యా, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న జకర్యా, దేవుని యొక్క మాటలు చెప్పే జకర్యా, గాబ్రియెలు దూత ఎదురు వచ్చి చెప్తే తనకు వచ్చిన సమాధానం ఏముంది? ఇది ఎలా జరుగును అని చెప్పిందండి. అయితే ఇది ఎలా జరుగును అని చెప్పినప్పుడు నీవు నమ్మలేదు కనుక ఇవన్నీ జరిగేంత వరకు కూడా నీవు మూగవాడిగా ముందు అన్నాడు. నువ్వు నమ్మలేదు, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచలేదు కనుక ఇవన్నీ జరిగేంత వరకు కూడా నువ్వు ఏం చేయాలంటే మూగవాడుగా ముందు అని గాబ్రియెలు దూత చెప్పినప్పుడు మూగవాడు అయిపోయాడు. మూగవాడు అయిపోయిన తర్వాత సైకిల్ చేసేవాడు, బయటకు వచ్చి సైకిల్ చేసేవాడు జకర్యా. మూగవాడు అయిపోయాడు. అయితే ఎందుకు మూగవాడు అంటే ఒకటే కారణం. ఏంటా కారణం అంటే దేవుని మీద నమ్మకం ఉంచలేదు సరికదా. ఇది ఎలా జరుగును? ఇది ఎలా జరుగును? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదండి? సంఘస్థులు అయితే మనకు, సంఘ బిడ్డలు అయితే మనకు తెలియకపోవచ్చు, కానీ అనేక మందికి సువార్త చేసే ఈ యొక్క సువార్తికుడే, ఒక దైవజనుడే తన మాటల చొప్పున నడుచుకున్న ఈ యొక్క జకర్యాకే ఇది ఎలా జరుగును అని అన్నాడంటే అది నమ్మకం లేకపోవడం. ఈ రోజున చాలా మంది దైవజనుల విషయంలో కూడా అలాగనే జరుగుతున్న ఎదురు పరిస్థితులు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే నిజంగా సువార్త చేసే వాడికి చాలా ఆటంకాలు అయిపోతున్నాయండి, చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. అన్న ఒక చోట సువార్త రథం వేసుకొని వెళ్ళారండి. చక్కగా సువార్త చేసుకుని వస్తుంటే అందరూ కూడా ఊరు చివరి బయటకు వచ్చేసిన తర్వాత అందరూ ముసలి వాళ్ళే సువార్త చేసుకుని వస్తున్నారు. బస్సును పరిష్కారసారంగా ధ్వంసం చేసేసారండి. వారు ఏం చేయలేదు, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అది చేయడం తప్పు వచ్చిందని. కానీ ఇతర మతస్థులు మనం కించపరిచే వారిగా మనం ఉండకూడదండి. ఇతర మతస్థుల గురించి మనం మాట్లాడేవారు అవన్నీ పక్కన పెట్టాలి. దేవుడు నీ కోసం ఏం చేశాడు? దేవుడు నీ కోసం ఎందుకు వచ్చాడు? దేవుడు ఏం చేయబోతున్నాడు? ఏం చేశాడు? నీ జీవితం ఎలా ఉండబోతుంది? దేవుడు ఏ విధంగా నిన్ను మారుస్తాడు, మార్చుడు, ఆ విషయాలు మనం మాట్లాడుకోవాలి. కానీ అలాగనే ఇక్కడ జకర్యా ఆ మాట ఎందుకు చెప్పారంటే, ఇక్కడ జకర్యా జీవితంలో అదే జరిగింది. ఇది ఎలా జరుగును? నువ్వు సువార్త చేయదు కదా, నువ్వు దేవుని మాటలో నువ్వు అనేక మందికి బోధించట్లేదా, నువ్వు ఎందుకు మాట్లాడాలి? అందుకే నువ్వు మూగవాడిగా ఉండు, కార్యాలన్నీ సమర్పించడానికి నువ్వు ఉండాలాగా అని మూగవాడిగా చేశారు.
కేవలం అదే కారణం. అలాగనే మళ్ళా అబ్రహాంకి వృద్ధాపంలో సంతానం ఇచ్చారని తెలియదా? జకరికి తెలిసేది. శారమ మరి వృద్ధులైనప్పటికీ కూడా గర్భఫలం ఇచ్చారని జకరికి తెలీదా? అవన్నీ తెలుసు. అన్నీ తెలుసు కూడా ఇది ఎలాగా జరుగును అని జకరియా మనం చూస్తున్నాం. కేవలం నమ్మకం లేకపోవడం వల్ల. నమ్మకం ఉంచితే చాలండి, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యము చేస్తాడు. మనం కూడా దేవుడి మీద నమ్మకం ఉంచాలండి. దేవుడి మీద నమ్మకం ఉంచగలిగితే, మనం దేవుని నమ్మగలిగితే దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు కనుకే అతను నీతిగా ఎంచబడ్డాడండి. దేవుని నమ్మలేని వారు ఎంతగా జారిపోయారో మనం చూసాం. ఇంతవరకు కూడా దేవుని నమ్మలేని వారిని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. వారందరూ కూడా దిగజారిపోయారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీరిని చూస్తే వీరి గురించి మనకు తెలుసు. ఆ రాజు అగ్ని గుండంలో వేసేస్తారంటే వారు ఏం చేస్తారంటే నమ్మకం ఉంచారు దేవుడి మీద. మిమ్మల్ని నేను కాల్చి వేస్తాను అంటే ఓకే, నువ్వు ఏదైనా చేసుకో, ఎందుకంటే నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడంటే అని ఒక నమ్మకం ఉంచారు. నువ్వు వేసుకో, చెప్పేసుకో, మమ్మల్ని అగ్నిలో వేసేయి అని వారు చెప్పగానే రాజు కోపం వచ్చింది. వెంటనే వారు చూసాడు అంటండి. వీరు దేవుడు ఏదో చేస్తాడంట అని చూసేటప్పటికి ఏంటి ముగ్గురునే అగ్నిలో వేసిన ముగ్గురునే, కానీ అక్కడ నలుగురు కనపడ్డారు. రాజు ఇలా చూశాడంట. చూసిన వెంటనే నలుగురు కనపడ్డారంట. ఏంటి నా కళ్ళు ఏమన్నా చిమ్మ చీకటి అయినాయని మళ్ళీ వారిని తీసుకొచ్చి వారి కూడా చూపించారంట. నలుగురు ఉన్నారంట. చక్కగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళు చక్కగా నలుగురు ఉన్నారంట. ఉత్సాహంతో ఉన్నారంట. వారికి నమ్మకం ఏర్పడింది. వారి ముగ్గురికి నమ్మకం ఏర్పడింది. ఏ నమ్మకం ఏర్పడింది? నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రక్షిస్తాడు కనుకే ఆ రాజుతో ఎట్టి మాత్రం కూడా లగకుండా నువ్వు ఏది చేసుకుంటావు చేసుకో, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకంతో వారు ఉన్నారు కనుకే పరిశుద్ధాత్మ దేవుడు వారి ఉన్నారు. వారి పైకి వచ్చిన తర్వాత చూశాడు, తల వెంట్రుకలు కాలిపోనేమో, చెవులు కాలిపోనేమో, బట్టలు కాలిపోనేమో, ఒళ్ళు బ్యాడ్ స్మెల్ వస్తుందేమోనని వారిని వాసన చూశారు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా చెదరలేని పరిస్థితి. కేవలం నమ్మకం ఉంచారండి. అది మనము కూడా ఆ నమ్మకంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎలాగైతే షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి విధంగా అయితే అగ్నిలో నుంచి కాపాడి, అగ్నిలో నుంచి రక్షించి క్షేమంగా బయటికి నడిపించాడు, దేవుడు కూడా మన జీవితంలో ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా నువ్వు నమ్మకం వస్తే అట్టి విధంగానే పరిశుద్ధాత్మ దేవుడి సంస్థలో నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా అట్టి విధంగా ఉండాలి. వారు కాపాడడానికి గల కారణం దేవుడు వారితో తోడున్నాడు. వారి యొక్క నమ్మకము నా దేవుడు కార్యం చేస్తాడు. వారి యొక్క నమ్మకము దేవుడు నన్ను నడిపిస్తాడు. వారి యొక్క నమ్మకము దేవుడు నన్ను విడిపిస్తాడు. వారి యొక్క నమ్మకము దేవుడు నన్ను క్షేమంగా బయటికి నడిపించి రక్షిస్తాడు. నమ్మకంతో ఉన్నారు కనుకే వారు ఏం చేశారంటే రక్షించబడ్డారు. ఈ రోజున మనము కూడా అలా నమ్మకం వస్తే ఖచ్చితంగా మనము దేవుని యొక్క మహిమను చూస్తాం. లేక దేవుని యొక్క మహిమను ఎప్పుడు చూస్తామంటే దేవునిపై నమ్మకం ఉంచినప్పుడే. అయితే యెహోషువ కాలేబులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానము నీకు ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడండి. ఎందుకు నీ యొక్క జీవితంలో వాగ్దానం నెరవేరలేదు అనుకుంటున్నాము? నమ్మకం లేక. ప్రతి సంవత్సరం మనం జనవరి 1 కి చక్కటి వాగ్దానాలు తీసుకుంటున్నాం. ఎలాగైతే యెహోషువ కాలేబులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు, ఈ రోజు నీకు ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చడానికి వాక్యం చెప్తా ఉన్నదండి. ఎందుకంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరట్లేదంటే నీకు నమ్మకం లేదనే. అయితే ఒక ఉదాహరణకి ఒక మాట చెప్తున్నాను చూడండి. ఏంటంటే బైబిల్లో వాగ్దానాలు పట్టుకొని ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడంటే, చర్చికి వెళ్ళాయనే చక్కగా ప్రతి సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు చక్కగా తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉంటే ఒకసారి వాగ్దానాలన్నీ బైబిల్లో తీసి చూపించాడంట. చూపించిన తర్వాత నిన్న ఇంచుమించు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. వాగ్దానాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే అడిగారంట. ఏమని అడిగారంటే అక్కడ ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాయా బ్రదర్ అని అడిగాడంట. నెరవేరాయంటే లేదు లేదు, నా జీవితంలో వాగ్దానం వస్తున్నాయి కానీ అవి నెరవేరలేదు అని అన్నాడంట. అలా అనడానికి గల కారణం ఏంటంటే తను ఆ వాగ్దానంపై నమ్మకం ఉంచట్లేదండి. తను దేవునిపై నమ్మకం ఉంచట్లేదు. నమ్మకం లేదు కనుకే ఏమన్నాడంటే నాకు వాగ్దానం నెరవేరలేదని అక్కడ చెప్పాడండి. కానీ ఈ రోజున నమ్మిన వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క మహిమను చూస్తారు. నమ్మలేని వారు ఏంటంటే నరకాన్ని చూసే పరిస్థితి. క్షేమంగా ఉన్నాడు, అనుకూలమైన జరుగుతూ ఉన్నాయి, కానీ వాగ్దానం మీద నమ్మకం ఉంచలేదు. కాబట్టి ఏమన్నంటే ఈ వాగ్దానం వస్తున్నాయి కానీ నా జీవితంలో నెరవేరట్లేదు. గల కారణం కేవలం నువ్వు నమ్మకం ఉంచలేక. ఈ రోజున
దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరాలి అంటే మనం ఏం చేయాలంటే ముందు వాగ్దానం నమ్మాలి. చాలా మంది నమ్మరండి. ఏం నమ్మరంటే చెప్తా ఉంటాడు. ఏమో చెప్తా ఉంటాడంటే నీకు చక్కటి ఆస్తిని, నీకు చక్కటి అంతస్తుని నేను ఇవ్వబోతున్నానే వాగ్దానం ఇస్తాడు. కానీ వాడు ఉన్న దీని పరిస్థితిని బట్టి ఇది నా వాగ్దానం కాదు, ఇది నాకు వాగ్దానం రావడం ఏంటి, లేదా ఇది వాగ్దానం నాకు కాదు, నాకు ఆస్తి ఇవ్వడం ఏంటి, నాకు అంతస్తు ఇవ్వడం ఏంటి, ఈ వాగ్దానం నాకు కాదు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మన మనసును చూసి తన శక్తిని చూసిస్తాడండి. నీ భక్తిని చూసి వాగ్దానం ఇస్తాడు, నువ్వు చేసే పరిచయం బట్టి చూసి వాగ్దానం ఇస్తాడు, నువ్వు చేసే ప్రార్థన చూసి వాగ్దానం ఇస్తాడు. అంతేగాని నువ్వు ఉన్న నీ పరిస్థితిని బట్టి నిన్ను బట్టి దేవుడు ఎవరు కానీ ఇక్కడ అదే అనుకుంటున్నారు, వచ్చిన వాగ్దానం నాగనుకుంటున్నారు. ఒక ఆయన వాగ్దానం వచ్చిందంట. ఏమని వచ్చిందంటే వాడు గంట కుప్పలపై చెత్త వేరుకునే వాడు అంటే వేరుకుంటే వాడికి వాగ్దానం వచ్చిందంట. ఏమని వాగ్దానం వచ్చిందో తెలుసా? నిన్ను సింహాసనం పైన కూర్చోబెట్టబోతున్నాను అని వాగ్దానం వచ్చిందంట. అయితే నాకు ఏ వాగ్దానం రావడం ఏంటి, నేను చేసుకున్న పని ఏంటి, నేను కాగితాలు వేరుకుంటున్నాను, గంట కుప్పలపై ఇవన్నీ కూడా నేను ఏరుకుంటున్నాను కదా, నాకు వాగ్దానం రావడం ఏంటి అని నమ్మలేదు. ఎలాంటి వాగ్దానం వస్తే నమ్ముతాను తెలుసా బ్రదర్? ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చేసుకుంటున్న ఈ కాగితాల విషయంలో నేను విస్తారమైన కాగితాలు నీకు ఇస్తాను, విస్తారమైన బోర్డు నేను చూపిస్తాను అంటే అప్పుడు నమ్ముతాడేమో. ఇంకా పెద్ద బత్త సంచి కొనుక్కొని, ఈ వాగ్దానం వచ్చింది కదా, పెద్ద బత్త సంచి కొనుక్కొని నేను రక్ష కొనుక్కొని అయ్యో నాకు దేవుడు అనేక చెత్త కాగితాలు ఎన్ని చూపిస్తా అన్నాడు అంటే నమ్ముతాడేమో. అక్కడ వాగ్దానం నమ్మలేదంటే దానికి కారణం ఏంటి? నమ్మలేదు, నమ్మకం లేదు. వాగ్దానం వచ్చింది నిన్ను సింహాసనం పైన కూర్చోబెడతానని, కానీ నమ్మలేదు. మళ్ళీ ఆ వాగ్దానము తనకు తగ్గట్టుగా రావాలన్నమాట. నువ్వు డైలీ ప్రతిరోజు నువ్వు పరిగెత్తుండగా ఈ సంవత్సరం అంతా విస్తారంగా నీకు పనులు చూపించేదని నువ్వు నమ్ముతావు అంతే. నమ్మకం అనేది వచ్చాను. నీకు ఆస్తి లేదు, నీకు అంతస్తు లేదు అని నీకు వాగ్దానం వచ్చినప్పుడు ప్రభువా ఎంత మంచి వాగ్దానం నాకు ఇచ్చేవయ్యా అని మనం ఏం చేయాలంటే వాగ్దానం నమ్మే వాళ్ళగా ఉండాలి. అంతేగా నీకున్న పరిస్థితిని బట్టి ఆ పరిస్థితిలోనే నువ్వు ఇంకా రెట్టింపు చేస్తానంటే నువ్వు హాయిగా ఆడు భర్త కొట్టినట్టు నమ్మాలండి. దేవుడు వాగ్దానం ఇచ్చినట్టే చాలా నమ్మకంగా మనం జీవించేవాళ్ళు అంటారు. అలాంటి వాగ్దానం మనం ఎప్పుడైతే మనం ఉంటామో, నమ్ముకుంటామో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే గొప్ప కార్యము మనం చేస్తాడన్నమాట. మనం నమ్మాలి. అప్పుడే నమ్మిన వెంటనే ఏం చేస్తారంటే మహిమను చూస్తారండి. అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు చూస్తారంటే దేవుని యొక్క మహిమ. దానియేలు చూశాడు, దావీదు చూశాడు, అబ్రహాం చూశాడు, నోవహు చూశాడు. వీళ్ళందరూ కూడా మహిమను చూశారు. నమ్మకం లేని వారు నశించిపోయిన వారు మనం చూసాం. నమ్మకం నుంచి దేవుని యొక్క మహిమను పొందిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మహిమను చూశారు, దేవుని మీద నమ్మకం ఉంచారండి. నోవహు మనం జ్ఞాపకం చేసుకుంటే నోవహుతో చెప్పాడు, అప్పటికే ఎప్పటి నుంచో అక్కడ వర్షాలు లేవు, అక్కడ జలప్రలయం లేదు. అక్కడ చెప్పాడు నోవహుతో, ఏమని చెప్పాడంటే నోవహు నువ్వు ఒక వాడను సిద్ధపరచుకో, ఎందుకంటే నేను ఒక జలప్రలయము ఒక వర్షాలు నీకు ఇవ్వబోతున్నాను, అక్కడ కురిపించబోతున్నానని చెప్పాడండి. నోవహు నమ్మకం ఉంచాడు, మరొక మాట మాట్లాడలేదు. నమ్మకం ఉంచాడు కాబట్టి ఏం చేశాడు? 100 సంవత్సరాలు ఆ వాడను సిద్ధపరచుకున్నాడు. కుటుంబం అంతా కలిసి ఆ వాడలో ప్రయాణించాడండి. అదే దేవుని మీద నమ్మకం ఉంచకుండా, దేవుని మాట వినకుండా వ్యతిరేకంగా కానీ నోవహు ఉంటే ఆ జలప్రలయం అందరితో పాటు కూడా నోవహు కూడా కలిసిపోయేవాడు. కుటుంబం అంతా కొట్టుకుని వెళ్ళిపోయింది, కానీ ఎవరు కూడా గుర్తించేవారు కాదు. కానీ ఈరోజు నోవహును మనం జ్ఞాపకం చేసుకున్నామంటే దేవుడి మీద నమ్మకం ఉంచాడు కాబట్టి, ఆ వాడను సిద్ధపరచుకున్నాడు కాబట్టి, నమ్మకం ఉంచి సిద్ధపరచుకున్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. అలాగే వీళ్ళందరూ కూడా అనేక మంది దేవుని యొక్క మహిమను చూసిన వారే. ఈరోజున వాక్యంలో మనందరం కూడా ఏం చేయాలంటే అండి నమ్మకం ఏర్పరచుకోవాలి. నేను చెప్పేది అదే. నమ్మకం లేని వారు ఎలాగైతే నశించిపోయారో, నమ్మకం వారు దేవుని యొక్క మహిమను ఎలాగైతే పొందుకుని ఉన్నారో, మనం కూడా ఆ యొక్క మహిమను పొందుకునే వారిలో ముందును గాక. ఆ యొక్క నమ్మకాన్ని, దేవుడు ఇచ్చిన నమ్మకాన్ని మనం నడుచుకుంటును గాక. అదేవిధంగా నడుచుకోవాలి నమ్మకాన్ని బట్టి. వీళ్ళందరూ నడుచుకున్నారు కనుక ఈ రోజున మనం వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. చివరి మాట నేను చెప్తాను చూడండి. సామెతల గ్రంథం అందరూ తీయండి ఒకసారి. మంచి మాట నేను చెప్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయం అందరూ కూడా తీయండి. 29వ అధ్యాయం 25వ వచనం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు, అందరూ చెప్పనమ్మా, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు, మనుషుల మీద నమ్మిక ఉంచిన వాడు
మనుషుల మీద నమ్మకం ఉంచిన వారు ఓకే అండి. అదొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, వారానికి ఒక వాక్యం వింటున్నాం, రోజుకు ఒక వాక్యం వింటున్నాం. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇచ్చిన వాక్యాలే. కానీ ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆ వాక్య ప్రకారం మనం ఏం చేయాలంటే జీవించే వాళ్ళు ఉండాలి. వాక్యాన్ని ప్రకారంగా మనం సిద్ధపడే వాళ్ళు ఉండాలి. మన కుటుంబంలో దేవుని యొక్క మహిమను పొందుకోవాలి. ఇక 2020 నూతన సంవత్సరం అంటే నమ్మకం ఉంచాలి నీ కుటుంబం. ఈ యొక్క 2026లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నువ్వు నమ్మకం ఉంచాలి. దేవుని యొక్క మహిమను 2020లో చూడాలంటే నువ్వు నమ్మకం ఉంచాలి. ఈ సంవత్సరంలో నువ్వు తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయసం దేవునికి దయచాలంటే నమ్మకం ఉంచాలి. ప్రతి విషయంలో కూడా వెళ్తున్న ప్రయాణంలో క్షేమంగా నడిపించాలంటే దేవుడిపై మాత్రమే నమ్మకాన్ని వెళ్ళాలి. ఇక్కడ అబ్రహామును చూసాం, దానియేలును చూసాం, నోవాహును చూసాం. వీరందరూ కూడా దేవుని యొక్క మహిమను పొందుకున్నారు. ఎందుకంటే కేవలం నమ్మకం ఉంచారు కాబట్టి. వారి గురించి మనం చెప్పుకున్నాం. నమ్మకం లేని వారి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అవమ్మ చేసింది తినదన్న పండు తిన్నది కనుక ఏమైపోయిందంటే దిగంబరిగా అయిపోయినట్టు అనుకున్నది. అనేక మంది నీ జీవితంలో ప్రవేశిస్తారు. అనేక మంది దేవుళ్ళు ఎదుగుతున్న కొద్ది, ఆయన సన్నిధిలో వస్తున్న కొద్ది అనేక మంది నీకు సర్పం లాంటి వారు తయారవచ్చేమో. ఈ నూతన సంవత్సరంలో అలాంటి సర్పాలను విడిచిపెడతాం. దేవుని మీద ఆధారపడి దేవుని ఆయన ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మహిమని సంవత్సరం అంతా చూస్తాం. అత్యధికమైన మేలుతో దేవుడు నడిపిస్తాడు. అత్యధికమైన దీవెనలతో దేవుడు నిన్ను కుమ్మరిస్తాడు. అంతేకాకుండా గొప్ప సాక్షిగా ఈ సంవత్సరంలో నీ కుటుంబాన్ని నా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సాక్షిగా ఆయన సన్నిధిలో నిలబెట్టును గాక. ఎన్నో సంవత్సరాల నుంచి మనం సాక్ష్యాలు పొందుకోలేకపోతున్నాం. ఎన్నో నెలల నుంచి మనము ఆ యొక్క కార్యంలో జరిగించలేకపోతున్నాం. దానికి కారణం దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతున్నామేమో. నాకు తెలుసు మీరందరూ కూడా దేవుని యొక్క మీద నమ్మకం ఉంచారు కనుకే ఈరోజు మన అందరూ కూడా ఈ మాటలు తెలియచేసుకుంటాం నేను అనుకుంటున్నానండి. ఇంకా నమ్మకం అన్నది పూర్తిగా ఏర్పడాలి. పూర్తిగా ఆయనపై ఆధారపడి మాత్రమే మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఎలాగైతే మరి వీటిపై మరి అనేక బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారి జీవితాల ప్రకారంగానే మన కుటుంబ జీవితాలు కూడా విస్తరించబడతాయి. గొప్పగా దేవుడు వాడుకుంటాడు. ఆయన దృష్టిలో మనందరం కూడా ముందుగాక. ఆమె అందరూ